సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న వ్లాగ్స్. ఇప్పుడు నేను చూపించే రెసిపీ గోంగూర చికెన్ పికిల్, గోంగూర చికెన్ పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ని ఉప్పు నీళ్ళలో కొద్దిగా నీళ్ళలో కడిగి నీళ్ళని తీసేసి ఇలా ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీలో 2 స్పూన్ల నూనె వేసుకొని వేడెక్కనివ్వాలి. స్టవ్ ఆన్ చేసి బాండీలో నూనె వేసి నూనె అనేది బాగా వేడెక్కనివ్వాలి. తర్వాత చికెన్ ముక్కలను వేసి బాగా నూనెలో ఎరుపు రంగులో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎరుపు రంగులో వచ్చిన తర్వాత వాటిని తీసి పక్కన చిన్న ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి ఇలాగా. తర్వాత గోంగూర కట్ట, ఒక గోంగూర కట్టని ఇలా ఆకులను ఒలిచి ఒక గిన్నెలోకి వేసుకున్నాను. దానిలో కొద్దిగా నీళ్ళను పోసి ఆకులను కడిగి నీళ్ళలో తీసి ఇలాగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న బాండీ పెట్టుకొని దానిలో గోంగూర ఆకులను వేసుకొని ఇలాగా ఒక స్పూన్ నూనె కూడా వేసుకొని గోంగూర ఆకులను అనేది నూనెలో ఉడికించాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇలాగ తయారవుతుంది. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి. జీలకర్ర మెంతుల పొడి 1 స్పూను, ఆవాల పొడి 1 స్పూను, చికెన్ మసాలా 1 స్పూను, జీలకర్ర, ఆవాలు, పసుపు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా మనం గోంగూరను మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఎందుకంటే మెత్తగా ఉంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని జీలకర్ర, ఆవాలు 1 స్పూన్ నూనె వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దానిలో మనం చికెన్ ముక్కలను వేసుకొని 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు కూడా వేసుకోవాలి. మీరు తినే దాన్ని బట్టి కారం స్పైసెస్ అనేది వేసుకోండి. తర్వాత మనం కారం, ఉప్పు వాటిని అన్నిటిని ఇలాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత గోంగూర పేస్ట్ని కూడా వేసుకొని కలిపి జీలకర్ర మెంతుల పొడి, ఆవాల మెంతుల పొడి కూడా వేస్తే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది.